కృపను ప్రభా నేను అటువంటి కృపను గురించి దావీదు కీర్తనలు రాశాడు. ఆ కృపను గురించి నూతన నిబంధనలో దాచబడి ప్రత్యక్షపరచబడిన ఆ కృప పాత నిబంధనలో దావీదు తన 51 కీర్తనలో తన యొక్క వేదనలో తన జీవితంలో తన పశ్చాత్తాపంలో తన దుఃఖ పరిస్థితుల్లో లేక తన యొక్క అంతరంగం తన అంతఃకరణాన్ని పరిశుద్ధాత్మను బయలు చేస్తుంటున్నప్పుడు ఆ హృదయాంతరంగం విలపిస్తూ కన్నుల నుండి కన్నీరు కారుస్తూ అక్రదన చేస్తూ దేవుని సన్నిధిలో రాసినటువంటి కీర్తనది. అటువంటి దేవుని మందిరానికి కట్టడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు దేవుని మందిరంలో వెళ్ళి తన కుటుంబం కోసం ప్రార్థించిన దావీదు, ప్రభా నీ కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా అని దావీదు తన కుటుంబాన్ని గురించి విలపించినటువంటి దావీదు తర్వాత దేవుని మందిరాన్ని గురించి అత్యాసక్తిని జీవించినటువంటి వ్యక్తి సీయోనులో దేవుని మందిరాన్ని ఆ మందసాన్ని స్థాపించడానికి తన నారబట్టలు కట్టుకుని దేవుని సన్నిధిలో నాట్యమాడిన వ్యక్తి దావీదు ఆనంద గానాలతో స్తుతిగానాలతో స్తుతి చెల్లించినటువంటి దావీదు హృదయం. ఎక్కడ దేవుని మందస్సు ఉందో అక్కడ తన హృదయాన్ని పెట్టుకున్నాడు. ఎక్కడ కఠినమైన పరిస్థితుల్లో నడిచాడో అక్కడ తన దేవుని మందస్సాన్ని తనతో కూడా పెట్టుకున్నాడు దావీదు. అటువంటి దావీదు జీవితంలో నా 51 కీర్తనలో ఆ విషయాలన్నీ ఇక్కడ మీకు తెలుసు కాబట్టి దాంట్లో నేనేం చెప్పడం లేదు. ఒకటి, ఈ దావీదు యొక్క ఆక్రందన ఎలా ఉందంటే 11వ వచనంలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకుము, నీ రక్షణానందం నాకు మరల పుట్టించము అంటున్నాడు. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయదు ప్రభా. నువ్వు తన సన్నిధిలో దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు దావీదు. అర్థమైపోయింది దావీదుకి, నీ సన్నిధి కాంతి ప్రకాశింపనీ ప్రభా, నీ ముఖకాంతి ప్రకాశింపనీ ప్రభా అని చెప్పి మోషేకి ఏ విధంగా దేవుడు సెలవిచ్చాడో. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు ప్రభా. నువ్వు నీ జీవపు వెలుగులో నీ సన్నిధిలో నేను సంచరించినట్లు ప్రభా నా పాదాలు జారిపడకున్నట్లుగా నేను నీ తన హృదయం జీవపు వెలుగులో సంచరించింది. దేవుని యొక్క జీవపు వెలుగులో తన హృదయం సంచరించింది దావీదు హృదయం. అంటే దేవుని యొక్క మహిమకు నిలయమైంది దావీదు హృదయం. దేవుని యొక్క గుణగణాలకి స్థానమైంది అతని హృదయం. ఒక రాజుగా, ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక విజ్ఞాపనకర్తగా దావీదు అంగలార్పు దావీదు యొక్క జీవిత విధానం ఎంత ఉన్నతమైన స్థాయిలో తన జీవించి అర్థమైనటువంటి దావీదు బ్రతుకులో ఎప్పుడైతే నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు ప్రభా అని వేదన పడతా ఉంటే, నీ పరిశుద్ధాత్మ నా ఎదురుని తీసివేయకు ప్రభా, నీ రక్షణానందాన్ని మరణ నాకు పుట్టించు అని కన్నీరు కారుస్తుంటే దేవుని సన్నిధిలో అంగలార్ ప్రభు సన్నిధిలో ఆ విధంగా విజ్ఞాపన చేశాడంటే, కన్నీరు ఇచ్చాడంటే దావీదు జీవితంలో అది పశ్చాత్తాపంతో కూడినటువంటి స్థాయిలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ కన్నీరు పరిశుద్ధ స్థలం చెంతకు చేరింది. అంటాడు ఒక చోట దావీదు కీర్తనలో, నా కన్నీళ్లు నీ కవిలలో ఉంచబడి ఉన్నవి కదా ప్రభా. అంటే ఈ దావీదు కన్నీరు ప్రవహించే ఎక్కడ పరిశుద్ధ స్థలానికి ప్రవహించే, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి ప్రవహించే దావీదు కన్నీరు. ఆ విధమైన కన్నీరు ఖర్చాడు దావీదు జీవితంలో. తన యొక్క విన్నపం, తన యొక్క విజ్ఞాపన, తన యొక్క పశ్చాత్తాపం ప్రభు సన్నిధిలో తను ప్రార్థిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధ సన్నిధిని, పరిశుద్ధ స్థానాన్ని తన అంతరంగం నుంచి తులుచుకుంటూ వెళ్ళాయి. తులుచుకుంటూ అంటే ద్వారాలు తెరవబడ్డాయి. నూతన నిబంధనలో తెరవబడవలసిన ద్వారాలు పాత నిబంధనలో తెరవబడ్డాయి దావీదు యొక్క విజ్ఞాపనతో. నా కన్నీరు నీ కవిలలో ఉంచబడి ఉన్నది కదా ప్రభా. ఒరే మాట నా కన్నీళ్ళు అంటాడు దావీదు జీవితంలో. ఈ విషయాన్ని గురించి నేను ఎక్కువగా వివరించి చెప్పలేను, ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు నేను చెప్పగలగడానికి. అటువంటి దావీదు జీవితం, దావీదు చూసినట్లయితే ఈ కన్నీటి జీవితం విధానం, ప్రార్థన, ఇటు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఈ కన్నీరు ఆయన హృదయాన్ని అతి పరిశుద్ధమైన స్థలంలో యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధనలో ఎక్కడైతే ప్రభు ఉన్నాడో ఆ పరిశుద్ధ స్థలాన్ని, ఆ పరిశుద్ధ ద్వారాన్ని ఈ కన్నీటి దారిలో తెరుచుకున్నట్లుగా మనం చూడగలం. సామాన్యమైనటువంటిది కాదు ఆయన. అంటే ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు, ఆయన శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అని రాయబడింది. ఎక్కడ రాయబడిందని హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది. మరీ శ్రేష్టమైన నిబంధన ఆయన కొత్త నిబంధనలో ఆయన ద్వారం తెరిచాడంటే, ఛాయారూపంగా ఉన్నటువంటి నూతన నిబంధనలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు నూతన నిబంధనకు వచ్చేపాటికి అవి ప్రత్యక్షంగా తేజవంతమై వెలుగుమయమైపోయాయి. పరిశుద్ధ స్వరూపం వెలుగుమయమై నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడింది. నూతన నిబంధనలో ఉన్నతమైన స్థాయి తీసుకొచ్చింది. నూతన నిబంధనలో ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. మానవ హృదయానికి పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించుకుంటూ వచ్చింది. ఆ కృపారేణువులు జారిపడని స్థలం లేదు. ఆ కృపారేణువులు నడవలేనటువంటి స్థలం లేదు. పాపాంధకారంలోకి వెళ్ళాయి, అగాధ మార్గంలోకి వెళ్ళిపోయాయి. తర్వాత ఆ కృపా కిరణాలు ఎక్కడ
అవినీతి ఉందో, ఎక్కడ అపవిత్రత ఉందో అక్కడ చోటు చేసుకుంది. అటువంటి పాప పంకిలను కూడా వెలిగించాయి ఆ కృప కిరణాలు. అవి ఆ నీతియుక్తమైన కిరణాలు, అటువంటి కిరణాలు ప్రభు నూతన నిబంధనలో ప్రకాశింపజేశాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు గోత్రంలో, లేకపోతే దావీదు వంశావళిలో, దావీదు ఆ యొక్క రూట్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడంటే కారణం ఏంటంటే, ఇంత ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ బంధంలో చెప్పాలంటే, తను దేవుని ప్రేమించిన విధానంలో, పరిశుద్ధుడైన క్రీస్తుని ప్రేమించిన విధానంలో తన అంతరంగం ఎంత ప్రకాశిస్తూ వచ్చిందో, ఎంత ప్రేమను కనపరుస్తూ వచ్చిందో, ఆ ప్రేమలో ఒక నూతన నిబంధన సత్యం దావీదు హృదయంలో పరిపక్వమవుతూ ప్రారంభించింది. అది పరిపక్వమవుతూ ప్రారంభించింది. ఎంత 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 ఉన్నతమైన సత్యం అంటే అది సామాన్యమైన విషయం కాదు, అది జ్ఞాపం చేసుకోవాల్సిందే. అందుకోసం అతి పరిశుద్ధమైన స్థాయిలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆ ధర్మశాస్త్రం యొక్క తెర 2 భాగాలుగా చిరిగింది. కానీ దావీదు దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థాయిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన కృపా ద్వారాలు ఆ దావీదుకి అలా తెరవబడ్డాయి. అంతలా ఆ యొక్క 2 ద్వారాలుగా తెరవబడ్డాయి. దాంట్లోకి అతి కృపలోనికి దావీదు ప్రవేశించాడు. అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం దావీదు అంటాడు అక్కడ, నీ రక్షణానందమును నాకు మరల పుట్టించుము ప్రభువా, నీ రక్షణానందం నాకు ఇవ్వు. ఒక వ్యక్తి ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినంత మాత్రాన జీవితకాలం అంతా కూడా అదే స్థాయిలో ఆ లెవెల్లో తను అదే దాంట్లో ఉండి ఏమాత్రం మార్పు లేకుండా ఉంటే ఆ వ్యక్తి క్రీస్తులో పరిపూర్ణత చెందిన వ్యక్తి మాత్రం కాదని నేను దేవుని వాక్యాన్ని బట్టి అనుకుంటాను. ఎందుకంటే రక్షించబడిన వ్యక్తి జీవితంలో ఒక నూతనమైన మార్పు ఉంటుంది, ఒక నూతనమైన ప్రకాశిస్తుంటుంది, ఒక నూతనమైన అడుగులు ఉంటాయి, క్రీస్తుని వెంబడించే విధానం ఉంటుంది, క్రీస్తు అడుగులు వేసుకుని నడిచే విధానం ఉంటుంది, క్రీస్తు యొక్క ఆ కృపలోనికి ప్రవేశించిన ద్వారాలు ఉంటాయి. ఆ బాహుళ్యంలో తన ఆత్మ ప్రవేశిస్తుంది. తన అంతరంగం క్రీస్తు యొక్క అంతరంగంలో ప్రవేశించి ఎన్నో ఆర్తనాదం చేస్తాడు, లేదా విజ్ఞాపన చేస్తుంది అంతరాత్మ. ఆ ప్రేమను గురించి హృదయం తప్పిస్తుంది ఒక హృదయం అంతరంగంలో. ఆ విధంగా కనుక ఒక హృదయం లేకపోతే కనుక ఆ రక్షణానందంలో ఆ వ్యక్తి పరిపూర్ణం చేయబడిన వ్యక్తి కాదు అని వాక్యాన్ని బట్టి మాత్రం నేను తెలుస్తుంటున్నాను. అందుకోసం తన తప్పిదోలో నీ రక్షణానందాన్ని నాకు మరలు పుట్టించు ప్రభువా అన్నప్పుడు దావీదు తర్వాత భారీగా చేసుకున్నటువంటి బెత్షెబాను గురించి ఆలోచించినట్లయితే సామెతల 31 అధ్యాయంలో రాజు అయిన లెమూయేలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని రాయబడింది. దాంట్లో బెత్షెబా సొలొమోను పుట్టిన తర్వాత ఆమె అతనికి ఉపదేశించిన దేవోక్తి అంటే ఎటువంటి విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి అంటే అటువంటి విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా అంత తేటగా నేను చెప్పగలడానికి సాధ్యం కాదు. ఆ విషయాలన్నీ కూడా అంటే అసలు ఎటువంటి స్త్రీయో ఆమె ఏ విధంగా మార్పు చెందిందో, ఎటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిందో, ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఎలా చేర్చబడింది. ఊరియా భార్య అయిన బెత్షెబా యందు రాజు అయిన దావీదు సొలొమోనును కనెను అనే మాట ఎందుకు అసలు ఆ మాట అక్కడ చేర్చబడింది? దావీదు విజ్ఞాపన బట్టి చేర్చబడిందా, లేకపోతే బెత్షెబా యొక్క నిరపరాధి అయినటువంటి అంటే అపరాధం లేనటువంటి తన హృదయ అంతఃకరణలో ప్రభు ఆమెను చూశాడా? దావీదు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి విజ్ఞాపన చేసినటువంటి ఆ స్థాయిని బట్టి దేవుడు దావీదు హృదయాన్ని చూశాడా? అసలు అర్థం అవుతుంది నాకు అసలు ఆ విషయం చెప్పడానికి కూడా. తర్వాత ఆ విషయాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నో ప్రత్యక్షతతో కూడినటువంటిది. ఏ వ్యక్తి ఎంత తీసుకుంటారో ఆ వ్యక్తికి అంత ఇవ్వబడింది. ఏ వ్యక్తి ప్రభు సన్నిధిలో తాను దోషిగా ఒప్పుకుంటారో అప్పుడు ఆ హృదయానికి అంత ఇవ్వబడింది. ఏ వ్యక్తి ప్రభు సన్నిధిలో తన హృదయం నిర్దోషిగా తీర్చబడటానికి ఒప్పుకుంటారో ఆ హృదయానికి అంత ఇవ్వబడింది. దావీదు యొక్క పాపాన్ని బట్టి ఎంత నిర్దోషమైన హృదయాన్ని ప్రభు దగ్గర కోరుకున్నాడో తను. ప్రభు నువ్వు బలులు అర్పిస్తే బలులు రాస్తాడు చూడండి, బలులు అర్పించేవాడిని నేను, కానీ నువ్వు బలులు కోరుకునేవాడు కాదు ప్రభా నువ్వు. కానీ నువ్వేం కోరుకుంటున్నావు అంటే విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. ఈ సత్యం ఎక్కడ ఉందంటే పాత నిబంధన సత్యం అది. బలులు, దహన బలులు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులు అవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న అక్కడ విరిగి నల్లిన హృదయం గురించి దావీదు మాట్లాడుతున్నాడంటే తన విరిగి నల్లిన హృదయం ఎంతవరకు వెళ్ళిందంటే పరిశుద్ధ తెరని చీల్చుకుంటూ వెళ్ళింది. ఆ యొక్క విజ్ఞాపన అతని యొక్క కన్నీరు చీలిపోయింది, పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళిపోయింది. ప్రభా నీకు కావాల్సింది విరిగి నల్లిన హృదయం కావాలి ప్రభా. నీకు అర్పణలో బలు నీకు అవసరం లేదు. అట్టి హృదయాన్ని నువ్వు లక్ష్యం చేస్తావు, నువ్వు అట్టి హృదయాన్ని నువ్వు దృష్టిస్తావు ప్రభా నువ్వు. లేకపోతే ముందు ఆలోచిస్తే మన అంతర్యం ఫలించట్లేదంటే
ఆ అంతర్యం కోసం ఆ వ్యక్తి ప్రభు సన్నిధిలో ఎంత కన్నీరు కారుస్తారు. ఏరులై పారాలి కన్నీరు, దారులై పారాలి కన్నీరు. దావీదు కన్నీరు దేవుని యొక్క గ్రంథంలో దాచబడింది. అది ఒక బుడ్డిలో దాచబడి ఉన్నాయి, ఒక బాటిల్లో దాచబడి ఉన్నాయి దావీదు యొక్క కన్నీరు. అటువంటి దావీదు జీవితంలో అటువంటి దావీదుని ప్రభు తర్వాత ఏ రీతిగా ఎన్నుకున్నాడంటే దేవుని మందిరం యొక్క నమూనా కోసం, దేవుని మందిర ఆ పరిస్థితులు అన్ని ఆ నమూనా సమకూర్చబట్టడం కోసం కష్టపడి, నా కష్ట పరిస్థితుల్లోనే నా జీవితకాలం అంతా కూడా ఈ నమూనా అంతా కూడా దేవుని మందిరానికి నేను సమకూర్చానంటాడు దావీదు. ఎంత వేదన పడ్డాడో అతి పరిశుద్ధమైన స్థాయి కోసం, అతి పరిశుద్ధమైన హృదయం కోసం దావీదు ఎంత వేదన పడ్డాడో, అతి పరిశుద్ధమైన మందిరం యొక్క నమూనా దావీదుకి ఇవ్వబడింది చెప్పగలగాలి. ఒక పరిచర్య దేవుడు ఒక పరిశుద్ధికి ఇవ్వాలంటే అంత సామాన్యమైన ప్రభు అతి పరిశుద్ధమైన స్థలం యొక్క స్థానం యొక్క పరిశుద్ధత అంత తేటగా దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వడు. మొట్టమొదటిగా ఆ వ్యక్తి తన అంతరంగం ఎంత పదరమైందో దేవుని సన్నిధిలో అది ఒప్పుకోగలిగితే కాదు, ప్రభు సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థాయి కోసం ఒక వ్యక్తి ఎంత వేదన పడతారో తన అంతరంగం ఎంత అపవిత్రమైందో అప్పుడు కనబడుతుంది, లేదా కనబడదు. 3 సంవత్సరాల క్రితం నేను మీకు చాలాసార్లు చెప్పాను, నా భర్త చనిపోయేటప్పుడు. అంతకుముందు నేను బయట సేవలో చాలా వరకు తిరుగుతూనే ఉన్నాను. అటు పుస్తక పరిచర్యలో నేను ఎన్నో పుస్తకాలు రాస్తూ వచ్చాను, ఎన్నో పాటలు రాస్తూ వచ్చాను, ట్యూన్ పడుతూ పాటలకి అవి సేవ కోసం దాన్ని సమర్పిస్తూ అంతరంగం కొనసాగిస్తూ వచ్చాను. మా ఇంట్లో అప్స్టేర్స్లో ఒక రూమ్ ప్రత్యేక రీతిగా ఒక టీవీ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసుకున్నాము. ఒక రూమ్ని తీసుకున్నాం. దాంట్లో అన్ని బుక్స్ పెట్టబడి ఉన్నాయి, బండిల్స్ బుక్స్ పెట్టబడి ఉన్నాయి. దాంట్లో ఆ రూమ్ అంతా కూడా పుస్తకాలతోనే, క్యాసెట్లతో నింపడి ఉంది. నా భర్త చనిపోయిన 1 నెలకి నేను అప్స్టేర్స్కి వచ్చాను, పైకి వచ్చాను. నేను నా రూములు చూడటానికి వచ్చాను. నేను చూసినప్పుడు అవి చూడగానే, ఆ బుక్స్ అన్ని చూడగానే నా హృదయం తెల్లడిరిపోయింది. ఒక్క దెబ్బతో తెల్లడిరిపోయి అసలు కూర్చుని దాన్ని నిలబడినట్లే ఏడుస్తున్నాను. ఇక నేను బ్రోవా, ఈ పరిచర్య ఆగిపోయింది, ఈ పుస్తక పరిచర్య ఆగిపోయింది, ఈ సిడీ పరిచర్య ఆగిపోయింది, ఈ టీవీ పరిచర్య కూడా ఆగిపోయింది ప్రభా. ఇక నేను చేయగలిగేది కాదు ప్రభా. నాకు ఎవరు సహాయం చేస్తారు? నేను బయటికి వెళ్ళటానికి నాకు అంత ఏమి తెలియదు. నేను వెళ్ళలేను కదా ప్రభా. నన్ను ఎవరు తీసుకెళ్తారు స్థలాలకి? ప్రభా, ఎవరు తీసుకెళ్తారు? నీ పరిచర్య నేను ఎలా చేయాలి అని నా కన్నులు నీరు దారులే ప్రవహించాయి. నేను ఎలా చేస్తాను ప్రభా? ఈ పరిచర్యని నేనేం చేస్తాను? కుప్పకూలిపోయాను. ఎవరెవరికి తెలుసో వాడందరికీ బండిల్స్ బుక్స్ పంపించేశాను. ఎవరెవరికి తెలుసో 100 క్యాసెట్లు 50 అలా పంపించేశాను ఒక్కొక్కరికి. అనుకున్నాను ప్రభా, ఇక నీ పరిచయం చేయలేను ప్రభా. ఇక నా వల్ల కాదు. నువ్వు ఏదైతే ఆశించావో అది నా జీవితంలో అది నేను కొనసాగించలేకపోయాను. నేను ప్రభా, నా భర్త నువ్వు తీసేసుకున్నావు. నువ్వు ఈ పరిచయం కొనసాగించడానికి నేను ఈ విధంగా ఈ పరిచయం నేను కొనసాగించాలి ప్రభా అని నా హృదయం వేదన పడుతూ ఉంది. కిందకు వచ్చేసాను. నేను పైనుంచి రూమ్లో నుంచి కిందకు వచ్చాను. ఎటువంటి దుఃఖాన్ని అనుభవించానంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల రోజులు నేను ఖాళీగా ఉన్నాను. తర్వాత సంఘ పరిచర్యలో స్త్రీల కుడికిలకు కానీ స్త్రీల పరిచర్యకు కానీ నేను ఇంకా వాడబడను ప్రభా. నేను పరిచర్యకు ఉపయోగపడింది ఎందుకంటే కాబట్టి తను తీసేసుకున్నాను ఈ లోకంలో నుంచి. కాబట్టి ఈ ఉన్నతమైన పరిచర్య ప్రభా నేను చెప్పగలిగేది కాదు, ఇక నా వల్ల కాదు ఈ పరిచర్య అనుకున్నాను. అసలు స్త్రీల పరిచర్యని ఎలా తీసుకుంటాను ఇక నేను అనుకున్నాను. ఎంతమంది నిన్ను ప్రశ్నలు వేస్తారు ప్రభా నన్ను అని. అసలు ఎందుకు ప్రభా నన్ను పుట్టించావు ఈ లోకంలో అనుకున్నాను. ఎందుకు ఈ స్థాయిలో పెట్టావు నన్ను అని నేను కన్నీరు కార్చి ఏడుస్తుంటే అది మామూలు కన్నీరు కాదు, అది చెప్పలేను. అటువంటి బాధలు అనుభవించాను. తర్వాత 1 నెల రోజులకి పరిచర్యలు ఎలా ప్రారంభించారో నాకు తెలియదు. స్త్రీల పరిచర్యలు ఎలా ప్రారంభించారని తెలియదు. ఒక టీవీ ఛానల్, గాస్పెల్ టీవీ ఛానల్ ద్వారాలు తెరవబడ్డాయి. ఆ పరిచర్యకి ఆహ్వానించబడినప్పుడు నా హృదయం ఎంత సంతోషించిందంటే, ఈ పరిచర్య చేయడానికి ఎంత కష్టపడవలసి వస్తుందంటే, మామూలు పరిచర్య ప్రభు ఇవ్వలేదు నాకు, చాలా ఉన్నతమైన పరిచర్య ఇచ్చాడు ప్రభు. ఉన్నతమైన పిలువతో పిలువటం మాత్రమే కాదు, ఉన్నతమైన పరిచర్యను ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఇచ్చాడు ప్రభు. అక్షరానికి సంబంధించింది కాదు ఇది, ఆత్మకు సంబంధించిన పరిచర్య ఇది. ఈ పరిచర్యలో ప్రభు యొక్క నామ ధ్వజవెత్తడానికి, ప్రభు ధ్వజవెత్తి సంగీతాలు పాడటానికి ద్వారాలు తెరిచాడు ప్రభు. ఆయన మనం అనుకున్నది కాదు, మనం తలంచింది కాదు, మనం ఉద్దేశించింది కాదు,
ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు చాలా ఘనమైనవిగా బలీయమైనవిగా ప్రభు చూపించాడు. అంతరాత్మ ఎంత వేదన పడిందో పరిచయం గురించి అంతరాత్మలో ఆ దర్శనాన్ని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే పరిచయం బలహీనమైపోతుందో ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే, నీ అంతరంగ స్థాయిని ప్రభు దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకో అని ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ విధంగా నా అనిపించేది నా జీవితం అసలు ఎందుకు పనికిరాని కథ ఈ లోకంలో అని ఒక చెత్తతో సమానంగా ఒక పనికిరాని దానితో సమానంగా ఎంచుకున్నాను నా జీవితం. అటువంటి జీవితంలో ఆయన చిగురింపజేశాడు, ఆయన ఫలాన్ని ఫలింపజేశాడు, క్రీస్తు యొక్క మాధుర్యాన్ని ఆత్మకు అనుగ్రహించాడు ప్రభు. అతి పరిశుద్ధ స్థలం ద్వారాలు తెరిచాడు. అతి పరిశుద్ధ స్థలంలో క్రీస్తు యొక్క మహిమ యొక్క స్థాయిని చూపించాడు. అతి పరిశుద్ధమైన స్థానంలో క్రీస్తు యొక్క వేదనను చూపించాడు. ఆ వేదనకి ఆత్మను అంటుకట్టాడు. ఆ వేదనలో క్రీస్తు ప్రత్యక్షతను బయలుపరిచాడు ప్రభు. ఆయన క్రీస్తు యొక్క రహస్య ద్వారాల ఆత్మ తెరిచాడు. ఆయన ఒక శిలువానుభవంలోనే కాదు, పునరుత్థానం యొక్క మహిమలో ప్రకాశించే సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు ప్రభు. ఆయన ఆ ఉన్నతమైన దర్శనాన్ని ప్రభు ఆత్మకు అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఏంటో. నేను తెలుసుకుంది ఏమాత్రం కూడా కాదని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పరిచర్యలో కొనసాగించబడటానికి ఆత్మ క్రీస్తు సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో అతి తేజవంతంగా ప్రకాశించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అతి పరిశుద్ధమైన స్థాయిలో మనంతరంగం సోవిల్లాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. అప్పుడు ఆ వ్యక్తులు క్రీస్తుతో సమరూపం గలవారిగా చేయబడతారు. దానిలో మాధుర్యం ఉంది, దానిలో ఆత్మ యొక్క పరిపూర్ణత ఉంది, దాంట్లో ఆత్మ యొక్క సంపూర్ణత ఉంది, దాంట్లో ఆత్మ యొక్క ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షతలో ఆత్మ యొక్క జీవం ఉంది. ఆయన జ్ఞానం యొక్క శ్వాసన ఉంది. ఆ జ్ఞానానికి మార్గాలు తెరుస్తాడు ప్రభు. సామర్థ్యం కలిగిన వాడు ప్రభు. ఆయన బయలుపరుస్తూ వచ్చాడు ప్రభు. ఆయన ఉన్నతమైన ద్వారాలు తెరవబట్టడానికి యేసు ప్రభు వల్ల మాత్రమే తప్ప క్రీస్తు ఆత్మకు తప్ప మరెవరికి కూడా సాధ్యం కాదు. ఒక హృదయాంతరంగాన్ని, పాపపూరితమైన హృదయాంతరంగాన్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధ హృదయంలో ఆ స్పిరిట్ ఫిల్ చేయడానికి, అంతరాత్మ ఇన్హేలింగ్ స్పిరిట్ అంటే అంతరాత్మని నింపడానికి ప్రభు ఆ పరిశుద్ధాత్మ స్థాయి ఒక హృదయంలో ఒక్కొక్క రేణువు కూడా ఒక్కొక్క కోణం ఉన్న ప్రభు ఆత్మలో ఆ దర్శనాన్ని ప్రవహిస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటో, ఆ సత్యం ఏంటో ఆత్మకు అర్థమవుతుంది. అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం దావీదు జీవితంలో దావీదు అంటాడు, ప్రభా నా కన్నీరు నీ కవిలలో కనబడుతున్నది కదా ప్రభు అన్నాడు. దాంట్లో అంటే మన పరిచర్య కోసం ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిచర్యకు వచ్చే ఆటంకాలు అడ్డుబండల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సంఘ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయాంతరంగం క్రీస్తు ఆత్మచేత కట్టబడుతున్న సత్యం మనం గ్రహించగలిగితే, క్రీస్తు విజ్ఞాపనలోనికి మన అంతర్హృదయం అంటుకట్టబడుతుందని తెలియవరచగలిగితే, క్రీస్తు యొక్క ఆ దర్శన వాక్యం ఆత్మలో మొలకెత్తుందని సంగతి ఆత్మకు అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు, లేకపోతే అర్థం కానేలేదు. అది జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆ దర్శన భాగ్యం నేటి పరిశుద్ధులకు ప్రభు ఈగోరే దావీదుకి ఏ విధంగా ఆయన మత్స్యతునక పని అంతా దావీదుకు అప్పగించాడో, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రియ సంఘానికి, సంఘంలో దాచబడిన తన పరిశుద్ధులకి, పరిశుద్ధ సంఘం యొక్క నమూనా అంతా కూడా, పరిశుద్ధ సంఘం యొక్క జ్ఞానం అంతా కూడా, నానా విధమైన జ్ఞానం అంతా కూడా తన పరిశుద్ధులకు ప్రభు ప్రభు ఆ జ్ఞాన ద్వారాలు, జ్ఞాన మార్గాలు తెరిచి, ఆ జ్ఞాన మార్గాల్లో ఆ జీవ మార్గం తెరిచి ప్రభు జీవమైనటువంటి ప్రభు, జ్ఞానమైనటువంటి ప్రభు ఆయన తన ప్రత్యక్ష సత్యాన్ని ప్రభు తన ప్రియులకు ఇచ్చినప్పుడు పరిచర్య ఫలవంతమైంది గాను, ఘనమైంది గాను దేవుని దృష్టికి తీసుకురాబడిందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందని దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మేము బ్రతిలాడుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి వాక్య భాగాలు నేను చెప్పగలిగేవి కావు. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీని నేను ప్రభు సన్నిధిలో శ్రమలతో కట్టబడినది నా హృదయాన్ని మీకు తెలుసు. బాల్య కాలంలో నా తండ్రితో శ్రమ పడితే, యవన కాలంలో నా భర్త జీవితం ప్రభువును అంగీకరించడానికి, ఆయన సేవ చేయడానికి ఎంత వేదన పడిందో, ఆయన చనిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాలు నేను ఒంటరిగా నా యవనస్తులైన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచడం కోసం నా హృదయం ఎంత వేదన పడిందో అది చెప్పడానికి కూడా సాధ్యం కాదు. ఉన్నతమైన ద్వారాలు తెరిచినప్పుడు, ఆయన ఘనమైన ద్వారాలు తెరిచినప్పుడు, పరలోక సంబంధమైన ద్వారాలు తెరిచినప్పుడు, అనేకమైన దుష్ట సంబంధమైన అధికారంలో నుంచి ప్రభు విడుదల చేసి, చీకటి సంబంధమైన అధికారం నుంచి ప్రభు విడుదల చేసి, ప్రభు ఆ కృపను ఏ విధంగా దావీదు తన కృపను గురించి కీర్తించాడో, ఆ విధంగా నా అంతరంగం ప్రభు యొక్క కృపను గురించి కీర్తిస్తున్నప్పుడు, ప్రభు యొక్క మహిమను గురించి కీర్తిస్తున్నప్పుడు, ప్రభు యొక్క దర్శన భాగ్యం ఆత్మకు అందిస్తబడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది దేవుని యొక్క స్థాయి, క్రీస్తు యొక్క స్థాయి ఏంటో, లేఖన భాగాల్లో ప్రభు ఇచ్చిన దర్శనం ఏంటో, నేటి సంఘానికి ఆ క్రీస్తు యొక్క జ్ఞానం అనేది సంపద అంటే ఏంటో ఆత్మకు అర్థమైంది, లేకపోతే అర్థమయ్యేది కాదు. అందుకోసం దావీదు తన జీవితంలో ఎంత వేదన పడ్డాడో పరిశుద్ధ స్థాయి కోసం, అది మన జీవితంలో అని మనం వేదన పడగలిగితే మా అంతరంగం ఎవరు కూడా పరిశుద్ధులు కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు నీతిపరుడు పనులు ఎవరు కూడా లేరు. ఈ జీవిత కాలంలో, వర్తమాన కాలంలో దాచబడి ఉన్నటువంటి క్రీస్తు యొక్క శిలువ యొక్క
స్థాయి, ఆ శిలువలో దాచబడిన యొక్క క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థాయి, ఆయన నీలరత్న ఖచ్చితమైన దంత పనిగా అగబడుతున్నటువంటి ఆ యొక్క రక్తం యొక్క స్థాయి, ఆత్మాభిషేకం నేటి సంఘం మీద ప్రభావితం చేయడానికి, నేటి పరిశుద్ధుల్లో ప్రభు ప్రభావితం చేయడానికి తండ్రి ఆయన ఇష్టమైనటువంటి ప్రభు కనుక ఆ స్థాయిలో మన హృదయాలు ప్రభు ఉండాలని ఎంతగానో ఆశపడుతుంటున్నాడు ప్రభు. ఆ సంగతి జ్ఞాపకం చేస్తూ అందుకోసం ఆయన వాక్య భాగాల్లో ఆయన కొత్త నిబంధన కనుక అక్షరములు కాదు కానీ ఆత్మకే పరిచారులకు పోవుటకు ఆయన మాకు సామర్థ్యాన్ని కలిగించాడు ప్రభు. ఎందుకంటే ఒక అక్షరానికి పరిచారకులు అయితే కనుక అక్షరం చంపివేస్తుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది. అంటే కారణము పరిచర్య మహిమాయుక్తమైంది అయితే నీతి కారణమైన పరిచర్య ఎంత మహిమ కలిగిందే ఉంది. ఆ యొక్క కారణము పరిచర్య మహిమాయుక్తమైన స్థాయిలో తీయబడితే నీతి కారణమైన పరిచర్య క్రీస్తు యొక్క కల్వరిలో నుంచి తీయబడింది. ఇది తారతమ్యం. అందుకోసం ఈ ధర్మశాస్త్రం మానవుని చేయలేకపోతే దేవుని యొక్క కృప మానవ హృదయాన్ని, పాప సంబంధమైన హృదయాన్ని, అపవిత్రమైన హృదయాన్ని విడుదల చేసి అంతరంగంలో ఆయన ఆత్మ నుంచి పరిశుద్ధాత్మని అంతరాత్మలో పెట్టి అంతరాత్మకి ఒక స్వాస్థ్యంగా ఇచ్చి ఎన్నో ఉన్నతమైన ధననిధుల్లోనికి, ఆత్మ సంబంధమైన ధననిధుల్లోనికి ఒక హృదయాంతరంగా ప్రవేశించడానికి ప్రభు ఎన్ని ఉన్నతమైన ద్వారాలు తెరిచాడో ఆ సత్యం నుంచి ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం. తండ్రి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మహిమా స్వరూపమైనటువంటి దేవుడు తండ్రి, నువ్వు నీ మహిమ యొక్క దర్శనం కొరకు వందనములు, నీ మహిమ యొక్క స్థాయి కొరకు వందనములు ప్రభా. నీ ఉన్నతమైన స్పర్శ కొరకు వందనములు ప్రభా. నువ్వు దయామయుడు అని, కనికర సంపన్నుడు అని ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ జ్ఞానం పైనుండి దిగి వచ్చింది ప్రభు. అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నీతి కలిగింది ప్రభా. అది యథార్థమైనటువంటి జ్ఞానం ప్రభా. తండ్రిలో నుంచి కుమారుడిని క్రీస్తులో నుంచి ప్రవహించింది ఆ జ్ఞానం. సంఘ కట్టడాల్లో ప్రవహించింది ప్రభా జ్ఞానం. సంఘానికి ప్రభు నాయన నానా విధమైన జ్ఞానంతో పదగబడింది ప్రభా జ్ఞానం. తండ్రి పరిశుద్ధుల్లో కుమరించబడింది ప్రభు ఆ జ్ఞానం అడుగుతున్నావు తండ్రి. ఆ జ్ఞానం అడుగుతున్నావు. మరుగైపోయిన ఆ జ్ఞానం, మరుగైపోతున్న ఆ జ్ఞానం నేటి సంఘ కట్టడాల్లో నిర్మితం అవటానికి ప్రభాను సహాయం చేస్తండి. ఆస్వాదించండి ప్రభా. ఈ వాక్యాన్ని ఏ విధంగా దీస్తావో ఆ విధంగా దీవించు ప్రభా. తండ్రి కేవలం నిమిత్త మాత్రాలను తండ్రి, నేను నిమిత్త మాత్రాన్ని నీ వాక్యం చేతబట్టుకుని ఉన్నటువంటి ఒక దీన స్థితి ప్రభా నాదేమి ఉన్నతమైన స్థితి కాదు, అందరికంటే ఉన్నతమైన దాన్ని కాదు ప్రభా. దీనాతి దీనమైన గాథలో ప్రభు నీ దర్శన వాక్యం కుమరించబడింది కనుక అది పరిశుద్ధులకి ఇవ్వబడినటువంటి దర్శనం కనుక ప్రభు, నీచులుగా ఎన్నుకున్న వారికి, వ్యర్థులైన వారికి ప్రభు, నీ కృపకు కాని వారికి, అటువంటి వారిని ప్రభు నీ కృపకు యోగ్యులుగా తీర్చిదిద్ది, నీ కృపకు అర్హులుగా తీర్చిదిద్ది ప్రభా. అటువంటి స్థాయికి ప్రభును తీసుకుని వచ్చి ప్రభు నీ ఆత్మలో ఆ పరిపూర్ణత అందించి ప్రభా, ఈ ఆత్మలో నీ సంపూర్ణతను అందించి ప్రభా. తండ్రి నీ కృపా బాహుళ్యాన్ని విస్తరింపజేసావు తండ్రి. నువ్వు నాయన ఎటువంటి మహిమాయుక్తమైన ఫలం ఆత్మలో తెరవబడిందో అక్కడ నీ జీవఫలం తెరవబడింది ప్రభా. అవి నీ జీవధారలు తండ్రి, అవి నీ జీవధారలు ప్రభా. ఆత్మలో ప్రకాశించడమే కాదు ప్రభు, నీ యొక్క మాధుర్యాన్ని ఆత్మకు అందించడమే కాదు ప్రభా. అనేకులకు ఇది మాధుర్యంగా మారిపోయింది ప్రభా. అది నా పరిశుద్ధుని యొక్క స్థాయి, నా ప్రియ ప్రభు యొక్క స్థాయి. ఆ స్థాయిని ప్రభును అనుగ్రహించావు తండ్రి. అనేకులను దీవించు. విన్నవారికి ఆశీర్వాదం, విన్నవారికి మేలు కలుగు చేయమని ప్రభా యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్య భాగంలో ఇంతవరకు మనం ధ్యానించిన విధానంలో మోషేని గురించి ఎంతవరకు ధ్యానించాం. యేసు ప్రభు వారు ఆయన కొత్త నిబంధనకు ఏ విధంగా మధ్యవర్తిగా ఆయన, ఇప్పుడు అదే రీతిగా దావీదు జీవితంలో కూడా దావీదు కాలంలో దావీదు యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఏ విధంగా దావీదుకు ప్రత్యక్షమయ్యాడు, ఏ విధంగా ఆ కృపను బట్టి దావీదు కీర్తించాడు, దావీదు క్రీస్తు ప్రేమను కనుగొని ఏ విధంగా కీర్తించాడు, తర్వాత తన యొక్క వెనకజారిన జీవితంలో ఏ విధంగా కన్నీటితో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని వెతికాడు అనే విషయాన్ని మేము మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. అందుకోసం దీంట్లో వాక్యభాగంలో 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన కనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారులుగా మాగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగాన్ని, మానవ హృదయంలో తన అంతరంగాన్ని నింపడానికి ద ఇన్ఫీలింగ్ స్పిరిట్ అంటారు. అంటే ఆ ఇన్ఫీలింగ్ స్పిరిట్ అనేది క్రీస్తు యొక్క శిలువ యొక్క కోణాలకి అంతరంగంలో పరిశుద్ధాత్మ యొక్క వివిధమైనటువంటి చిత్రీకరణలో ఆత్మ
చిత్రీకరించిన విధానానికి, పరిశుద్ధ సంఘం క్రీస్తు నైపుణ్యంతో చిత్రీకరించిన విధానానికి ఈ రెండు దానిలోనికి సమరూపంగా మారుతాయి. అందుకోసం అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపు చేయను. మనం అక్షరములు కాదు కానీ ఆత్మకు పరిచారకులకు అయ్యాం అని వాక్యభాగం తేటపరచబడుతుంది. అక్షరములు కాదు కానీ ఆత్మకు పరిచారకులుగా చేయబడ్డాం. అంటే ఆత్మ బోధించిన రీతిగా, ఆత్మ ప్రత్యక్షపరచబడిన రీతిగా, ఆత్మ ఒప్పించబడి మనల్ని ఒప్పించిన రీతిగా మనం లోబడినట్లయితే ఏ విధంగా ఆత్మకు పరిచారకులుగా చేయబడతాం అనే సత్యం దేవుని వాక్యంలో బహుతేటగా రాయబడింది. అంతేకాకుండా మన అంతరంగంలో ఆ దృక్పథం అంటే ఆ యొక్క అంతరాత్మలో అంతఃకరణ పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడినప్పుడు అంతఃకరణ ఎంత నూతనమైనదిగానో, ఎంత బలమైనదిగానో, ఎంత శక్తివంతమైనదిగానో అంతరాత్మ ప్రకాశిస్తుందో ఆ సత్యాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతుంటున్నాను. మోషే ఈ విధంగా కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తుని పాత నిబంధనలో ఈ విధంగా చూడగలిగి ఉంటున్నాడు. మోషే ఆ యొక్క క్రీస్తు యొక్క శిలువ పునరుద్ధానాన్ని యొక్క శక్తిని అనుభవించగలిగి ఉంటున్నాడు. ఆ విధంగా దావీదు జీవితంలో కూడా దావీదుని గురించి ప్రభు అన్నాడు, అతడు నా హృదయానుసారి అన్నాడు. ఆయన నా హృదయానుసారి అన్నాడు ప్రభు దావీదుని గురించి. తర్వాత మరొక మాట చెప్పాడు ఆయన, నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకు చుక్కనే ఉన్నాను అన్నాడు. నేను యెరూషలేముని నేను ఏ స్థానాన్ని కూడా నేను కోరుకోలేదు, కానీ నేను నా నామం ఉంచడానికి నీ దావీదును మాత్రమే కోరుకున్నాను అన్నాడు దావీదుని గురించి. అంటే నూతన నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు దావీదు యొక్క జీవితాన్ని తొంగి చూసినప్పుడు దావీదు హృదయంలో ఏముంది అంటే, దావీదు హృదయంలో తన యేసు ప్రభు యొక్క కృపను గురించి, దేవుని కృపను గురించి పాడినటువంటి స్థాయి ఉంది. క్రీస్తు యొక్క నీతిని గురించి స్తుతించిన విధానం ఉంది దావీదులో. అసలు క్రీస్తు నీతిని గురించి లేక దేవుని నీతిని గురించి దావీదు ఏ విధంగా స్తుతి చెల్లించాడో ఆ సత్యం కూడా దాంట్లో రాయబడి ఉంది. నీ నీతిని గురించి నేను దినమెల్లా స్తుతి చెల్లిస్తానంటాడు దావీదు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అంటాడు దావీదు. అంటాడు మళ్ళీ, యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అన్నాడు. దేవుని నీతిని కనుగొన్నటువంటి హృదయం దావీద్ది. దేవుని నీతిలో ప్రకాశించిన హృదయం దావీద్ది. దేవుని యొక్క ఆ కృపలో, దేవుని మందిరంలో నీ కృపాతిశయాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను ప్రభా. నీ మందిరంలో నేను ఒక ఒలివ మొక్కని దావీదు ప్రార్థిస్తూ కూడా వాక్య భాగంలో అటువంటి కీర్తనలు రాస్తూ వచ్చాడు ఆయన. ఎనిగేది లోయల్లో తలదాచుకుని రాశాడు, కొండ గుహల్లో తలదాచుకుని రాశాడు, బండబీటల్లో తలదాచుకుని రాశాడు. తన గీతాలన్నీ కూడా తన హృదయ ధ్యానం దేవునికి ప్రత్యక్షత మూలమైంది దావీదు హృదయం. తన హృదయంలో ఉన్నటువంటి భావాలు పద్య రూపకంగా, కావ్యాల రూపకంగా తీర్చిదిద్దబడ్డాయంటే దావీదు యొక్క ఆక్రందన, దావీదు యొక్క వేదన, తన పాపాన్ని బట్టి ఎలా విలపించాడో మనకి. నేను అవన్నీ విషయాలు కూడా నేను తలచలేదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుస్తున్నాను. 51 దావీదు కీర్తనలో, ప్రభువా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నీ కృప చొప్పున ప్రభువా నన్ను కరుణించు, ఎందుకంటే నీ కృప ఎంత అమూల్యమైందో నేను ఎరుగుదును ప్రభువా. నేను నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ప్రభు, నీ సత్యం మేఘమండలం కంటే ఎత్తుగా ఉన్నదని చెప్పి కీర్తనలో రాయబడింది. ప్రభువా నీ కృప ఎటువంటిదంటే, ఆ కృపని నేను నా కళ్ళు ఎదురు ఉంచుకుని ఉన్నాను ప్రభువా. నేను నా కన్నులో దాచుకున్నాను ప్రభువా నీ కృపను ప్రభువా. నేను అటువంటి కృపను గురించి దావీదు కీర్తనలు రాశాడు. ఆ కృపను గురించి నూతన నిబంధనలో దాచబడి ప్రత్యక్షపరచబడిన ఆ కృప పాత నిబంధనలో దావీదు తన 51 కీర్తనలో తన యొక్క వేదనలో, తన పాప యొక్క జీవితంలో, తన పశ్చాత్తాపంలో, తన దుఃఖ పరిస్థితుల్లో, లేక తన యొక్క అంతరంగం, తన అంతఃకరణాన్ని పరిశుద్ధాత్మను బయలు చేస్తుంటున్నప్పుడు ఆ రంగం విలపిస్తూ, కన్నుల నుండి కన్నీరు కారుస్తూ, అక్రందన చేస్తూ దేవుని సన్నిధిలో రాసినటువంటి కీర్తనది. అటువంటి దేవుని మందిరానికి కట్టడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు దేవుని మందిరంలో వెళ్ళి తన కుటుంబం కోసం ప్రార్థించిన దావీదు, ప్రభువా నీ కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దావీదు తన కుటుంబాన్ని గురించి విలపించినటువంటి దావీదు. తర్వాత దేవుని మందిరాన్ని గురించి అత్యాసక్తిని జీవించినటువంటి వ్యక్తి, సీయోనులో దేవుని మందిరాన్ని, ఆ మందసాన్ని స్థాపించడానికి తన నారబట్టలు కట్టుకుని దేవుని సన్నిధిలో నాట్యమాడిన వ్యక్తి దావీదు. ఆనంద గానాలతో, స్తుతి గానాలతో స్తుతి చెల్లించినటువంటి దావీదు హృదయం. ఎక్కడ దేవుని మందస్సు ఉందో అక్కడ తన హృదయాన్ని పెట్టుకున్నాడు. ఎక్కడ కఠినమైన పరిస్థితుల్లో నడిచాడో అక్కడ తన దేవుని మందస్సాన్ని తనతో కూడా పెట్టుకున్నాడు దావీదు. అటువంటి దావీదు జీవితంలో నా 51 కీర్తనలో ఆ విషయాలన్నీ ఇక్కడ మీకు తెలుసు కాబట్టి దాంట్లో నేనేం చెప్పడం లేదు. ఒకటి, ఈ దావీదు యొక్క ఆక్రందన ఎలా ఉందంటే 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము,
నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకుము, నీ రక్షణానందం నాకు మరల పుట్టించము అంటున్నాడు. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయదు ప్రభువా. నువ్వు తన సన్నిధిలో, దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు దావీదు. అర్థమైపోయింది దావీదుకి, నీ సన్నిధి కాంతి ప్రకాశింపనీ ప్రభువా, నీ ముఖకాంతి ప్రకాశింపనీ ప్రభువా అని చెప్పి మోషేకి ఏ విధంగా దేవుడు సెలవిచ్చాడో, కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు ప్రభువా. నువ్వు నీ జీవపు వెలుగులో, నీ సన్నిధిలో నేను సంచరించినట్లు ప్రభువా, నా పాదాలు జారిపడకున్నట్లుగా నేను నీ తన హృదయం జీవపు వెలుగులో సంచరించింది. దేవుని యొక్క జీవపు వెలుగులో తన హృదయం సంచరించింది దావీదు హృదయం. అంటే దేవుని యొక్క మహిమకు నిలయమైంది దావీదు హృదయం. దేవుని యొక్క గుణగణాలకి స్థానమైంది అతని హృదయం. ఒక రాజుగా, ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక విజ్ఞాపనకర్తగా దావీదు అంగలార్పు, దావీదు యొక్క జీవిత విధానం ఎంత ఉన్నతమైన స్థాయిలో తను జీవించి అర్థమైనటువంటి దావీదు బ్రతుకులో ఎప్పుడైతే నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు ప్రభువా అని వేదన పడతా ఉంటే, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకు ప్రభువా, నీ రక్షణానందాన్ని మరణ నాకు పుట్టించు అని కన్నీరు కారుస్తుంటే దేవుని సన్నిధిలో, అంగలార్ ప్రభు సన్నిధిలో ఆ విధంగా విజ్ఞాపన చేశాడంటే, కన్నీరు ఇచ్చాడంటే దావీదు జీవితంలో అది పశ్చాత్తాపంతో కూడినటువంటి స్థాయిలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ కన్నీరు పరిశుద్ధ స్థలం చెంతకు చేరింది. అంటాడు ఒక చోట దావీదు కీర్తనలో, నా కన్నీళ్లు నీ కవిలలో ఉంచబడి ఉన్నవి కదా ప్రభువా. అంటే ఈ దావీదు కన్నీరు ప్రవహించాయి. ఎక్కడికి ప్రవహించాయంటే పరిశుద్ధ స్థలానికి ప్రవహించాయి, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి ప్రవహించే దావీదు కన్నీరు. ఆ విధమైన కన్నీరు ఖర్చాడు దావీదు జీవితంలో. తన యొక్క విన్నపం, తన యొక్క విజ్ఞాపన, తన యొక్క పశ్చాత్తాపం ప్రభు సన్నిధిలో తాను ప్రార్థిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధ సన్నిధిని, పరిశుద్ధ స్థానాన్ని తన అంతరంగం నుంచి తులుచుకుంటూ వెళ్ళాయి. తులుచుకుంటూ అంటే ద్వారాలు తెరవబడ్డాయి. నూతన నిబంధనలో తెరవబడవలసిన ద్వారాలు పాత నిబంధనలో తెరవబడ్డాయి దావీదు యొక్క విజ్ఞాపనతో. నా కన్నీరు నీ కవిలలో ఉంచబడి ఉన్నది కదా ప్రభువా. ఒరే మాట, నా కన్నీళ్ళు అంటాడు దావీదు జీవితంలో. ఈ విషయాన్ని గురించి నేను ఎక్కువగా వివరించి చెప్పలేను, ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు నేను చెప్పగలగడానికి. అటువంటి దావీదు జీవితం, దావీదు చూసినట్లయితే ఈ కన్నీటి జీవితం విధానం, ప్రార్థన, ఇటు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఈ కన్నీరు ఆయన హృదయాన్ని అతి పరిశుద్ధమైన స్థలంలో యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధనలో ఎక్కడైతే ప్రభు ఉన్నాడో ఆ పరిశుద్ధ స్థలాన్ని, ఆ పరిశుద్ధ ద్వారాన్ని ఈ కన్నీటి దారిలో తెరుచుకున్నట్లుగా మనం చూడగలం. సామాన్యమైనటువంటిది కాదు ఆయన. అంటే ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు, ఆయన శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అని రాయబడింది. ఎక్కడ రాయబడిందని హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది. మరీ శ్రేష్టమైన నిబంధన ఆయన కొత్త నిబంధనలో ఆయన ద్వారం తెరిచాడంటే, ఛాయారూపంగా ఉన్నటువంటి నూతన నిబంధనలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు నూతన నిబంధనకు వచ్చేపాటికి అవి ప్రత్యక్షంగా తేజవంతమై వెలుగుమయమైపోయాయి. పరిశుద్ధ స్వరూపం వెలుగుమయమై నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడింది. నూతన నిబంధనలో ఉన్నతమైన స్థాయి తీసుకొచ్చింది. నూతన నిబంధనలో ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. మానవ హృదయానికి పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించుకుంటూ వచ్చింది. ఆ కృపారేణువులు జారిపడని స్థలం లేదు. ఆ కృపారేణువులు నడవలేనటువంటి స్థలం లేదు. పాపాంధకారంలోకి వెళ్ళాయి, అగాధ మార్గాల్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత ఆ కృపా కిరణాలు ఎక్కడ అవినీతి ఉందో, ఎక్కడ అపవిత్రత ఉందో అక్కడ చోటు చేసుకుంది. అటువంటి పాప పంకిలను కూడా వెలిగించాయి ఆ కృపా కిరణాలు. అవి ఆ నీతియుక్తమైన కిరణాలు. అటువంటి కిరణాలు ప్రభు నూతన నిబంధనలో ప్రకాశింపజేశాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు గోత్రంలో, లేకపోతే దావీదు వంశావళిలో, దావీదు ఆ యొక్క రూట్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడంటే కారణం ఏంటంటే, ఇంత ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ బంధంలో చెప్పాలంటే, తను దేవుని ప్రేమించిన విధానంలో, పరిశుద్ధుడైన క్రీస్తుని ప్రేమించిన విధానంలో తన అంతరంగం ఎంత ప్రకాశిస్తూ వచ్చిందో, ఎంత ప్రేమను కనపరుస్తూ వచ్చిందో, ఆ ప్రేమలో ఒక నూతన నిబంధన సత్యం దావీదు హృదయంలో పరిపక్వమవుతూ ప్రారంభించింది. అది పరిపక్వమవుతూ ప్రారంభించింది. ఎంత 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 ఉన్నతమైన సత్యం అంటే అది సామాన్యమైన విషయం కాదు, జ్ఞాపం చేసుకోవాల్సిందే. అందుకోసం అతి పరిశుద్ధమైన స్థాయిలో యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆ ధర్మశాస్త్రం యొక్క తెర రెండు భాగాలుగా చిరిగింది. కానీ దావీదు దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థాయిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన కృపా ద్వారాలు ఆ దావీదుకి అలా తెరవబడ్డాయి. అంతలా ఆ యొక్క రెండు ద్వారాలుగా తెరవబడ్డాయి. దాంట్లోకి అతి కృపలోనికి దావీదు ప్రవేశించాడు. అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం దావీదు అంటాడు అక్కడ, నీ రక్షణానందమును నాకు మరణ పుట్టించుము ప్రభువా, నీ రక్షణానందం నాకు ఇవ్వు. ఒక వ్యక్తి ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినంత మాత్రాన జీవితకాలం అంతా కూడా అదే స్థాయిలో ఆ లెవెల్లో తను
అదే దాంట్లో ఉండి ఏమాత్రం మార్పు లేకుండా ఉంటే ఆ వ్యక్తి క్రీస్తులో పరిపూర్ణత చెందిన వ్యక్తి మాత్రం కాదని నేను దేవుని వాక్యాన్ని బట్టి అనుకుంటాను. ఎందుకంటే రక్షించబడిన వ్యక్తి జీవితంలో ఒక నూతనమైన మార్పు ఉంటుంది, ఒక నూతనమైన ప్రకాశిస్తుంటుంది, ఒక నూతనమైన అడుగులు ఉంటాయి, క్రీస్తుని వెంబడించే విధానం ఉంటుంది, క్రీస్తు అడుగులు వేసుకుని నడిచే విధానం ఉంటుంది, క్రీస్తు యొక్క ఆ కృపలోనికి ప్రవేశించిన ద్వారాలు ఉంటాయి. ఆ బాహుళ్యంలో తన ఆత్మ ప్రవేశిస్తుంది, తన అంతరంగం క్రీస్తు యొక్క అంతరంగంలో ప్రవేశించి ఎన్నో ఆర్తనాదం చేస్తాడు, లేదా విజ్ఞాపన చేస్తుంది అంతరాత్మ. ఆ ప్రేమను గురించి హృదయం తప్పిస్తుంది ఒక హృదయం అంతరంగంలో. ఆ విధంగా కనుక ఒక హృదయం లేకపోతే కనుక ఆ రక్షణానందంలో ఆ వ్యక్తి పరిపూర్ణం చేయబడిన వ్యక్తి కాదు అని వాక్యాన్ని బట్టి మాత్రం నేను తెలుస్తుంటున్నాను. అందుకోసం తన తప్పిదంలో నీ రక్షణానందాన్ని నాకు మరలు పుట్టించు ప్రభువా అన్నప్పుడు దావీదు తర్వాత భారీగా చేసుకున్నటువంటి బెత్షెబాను గురించి ఆలోచించినట్లయితే సామెతల 31వ అధ్యాయంలో రాజు అయిన లెమూయేలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని రాయబడింది. దాంట్లో బెత్షెబా సొలొమోను పుట్టిన తర్వాత ఆమె అతనికి ఉపదేశించిన దేవోక్తి అంటే ఎటువంటి విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి అంటే అటువంటి విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా అంత తేటగా నేను చెప్పగలడానికి సాధ్యం కాదు. ఆ విషయాలన్నీ కూడా అంటే అసలు ఎటువంటి స్త్రీయో ఆమె ఏ విధంగా మార్పు చెందిందో, ఎటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిందో, ఆమె యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళిలో ఎలా చేర్చబడింది. ఊరియా భార్య అయిన బెత్షెబా యందు రాజు అయిన దావీదు సొలొమోనును కనెను అనే మాట ఎందుకు అసలు ఆ మాట అక్కడ చేర్చబడింది? దావీదు విజ్ఞాపన బట్టి చేర్చబడిందా, లేకపోతే బెత్షెబా యొక్క నిరపరాధి అయినటువంటి అంటే అపరాధం లేనటువంటి తన హృదయ అంతఃకరణలో ప్రభు ఆమెను చూశాడా? దావీదు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి విజ్ఞాపన చేసినటువంటి ఆ స్థాయిని బట్టి దేవుడు దావీదు హృదయాన్ని చూశాడా? అసలు అర్థం అవుతుంది నాకు అసలు ఆ విషయం చెప్పడానికి కూడా. తర్వాత ఆ విషయాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నో ప్రత్యక్షతతో కూడినటువంటిది. ఏ వ్యక్తి ఎంత తీసుకుంటారో ఆ వ్యక్తికి అంత ఇవ్వబడింది. ఏ వ్యక్తి ప్రభు సన్నిధిలో తాను దోషిగా ఒప్పుకుంటారో అప్పుడు ఆ హృదయానికి అంత ఇవ్వబడింది. ఏ వ్యక్తి ప్రభు సన్నిధిలో తన హృదయం నిర్దోషిగా తీర్చబడటానికి ఒప్పుకుంటారో ఆ హృదయానికి అంత ఇవ్వబడింది. దావీదు యొక్క పాపాన్ని బట్టి ఎంత నిర్దోషమైన హృదయాన్ని ప్రభు దగ్గర కోరుకున్నాడో తను. ప్రభు నువ్వు బలులు అర్పిస్తే బలులు రాస్తాడు చూడండి, బలులు అర్పించేవాడిని నేను, కానీ నువ్వు బలులు కోరుకునేవాడు కాదు ప్రభా నువ్వు. కానీ నువ్వేం కోరుకుంటున్నావు అంటే విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. ఈ సత్యం ఎక్కడ ఉందంటే పాత నిబంధన సత్యం అది. బలులు, దహన బలులు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులు అవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న అక్కడ విరిగి నల్లిన హృదయం గురించి దావీదు మాట్లాడుతున్నాడంటే తన విరిగి నల్లిన హృదయం ఎంతవరకు వెళ్ళిందంటే పరిశుద్ధ తెరని చీల్చుకుంటూ వెళ్ళింది. ఆ యొక్క విజ్ఞాపన అతని యొక్క కన్నీరు చీలిపోయింది, పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళిపోయింది. ప్రభా నీకు కావాల్సింది విరిగి నల్లిన హృదయం కావాలి ప్రభా. నీకు అర్పణలో బలులు నీకు అవసరం లేదు. అట్టి హృదయాన్ని నువ్వు లక్ష్యం చేస్తావు, నువ్వు అట్టి హృదయాన్ని నువ్వు దృష్టిస్తావు ప్రభా నువ్వు. లేకపోతే ముందు ఆలోచిస్తే మన అంతర్యం ఫలించట్లేదంటే ఆ అంతర్యం కోసం ఆ వ్యక్తి ప్రభు సన్నిధిలో ఎంత కన్నీరు కారుస్తారు. ఏరులై పారాలి కన్నీరు, దారులై పారాలి కన్నీరు. దావీదు కన్నీరు దేవుని యొక్క గ్రంథంలో దాచబడింది. అది ఒక బుడ్డిలో దాచబడి ఉన్నాయి, ఒక బాటిల్లో దాచబడి ఉన్నాయి దావీదు యొక్క కన్నీరు. అటువంటి దావీదు జీవితంలో అటువంటి దావీదుని ప్రభు తర్వాత ఏ రీతిగా ఎన్నుకున్నాడంటే దేవుని మందిరం యొక్క నమూనా కోసం, దేవుని మందిర ఆ పరిస్థితులు అన్ని ఆ నమూనా సమకూర్చబట్టడం కోసం కష్టపడి నా కష్ట పరిస్థితుల్లోనే నా జీవితకాలం అంతా కూడా ఈ నమూనా అంతా కూడా దేవుని మందిరానికి నేను సమకూర్చానంటాడు దావీదు. ఎంత వేదన పడ్డాడో అతి పరిశుద్ధమైన స్థాయి కోసం, అతి పరిశుద్ధమైన హృదయం కోసం దావీదు ఎంత వేదన పడ్డాడో అతి పరిశుద్ధమైన మందిరం యొక్క నమూనా దావీదుకి ఇవ్వబడింది చెప్పగలగాలి. ఒక పరిచర్య దేవుడు ఒక పరిశుద్ధికి ఇవ్వాలంటే అంత సామాన్యమైన ప్రభు అతి పరిశుద్ధమైన స్థలం యొక్క స్థానం యొక్క పరిశుద్ధత అంత తేటగా దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వడు. మొట్టమొదటిగా ఆ వ్యక్తి తన అంతరంగం ఎంత పదరమైందో దేవుని సన్నిధిలో అది ఒప్పుకోగలిగితే కాదు, ప్రభు సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థాయి కోసం ఒక వ్యక్తి ఎంత వేదన పడతారో తన అంతరంగం ఎంత అపవిత్రమైందో అప్పుడు కనబడుతుంది, లేదా కనబడదు. 3 సంవత్సరాల క్రితం నేను మీకు చాలాసార్లు చెప్పాను, నా భర్త చనిపోయేటప్పుడు. అంతకుముందు నేను బయట సేవలో చాలా వరకు తిరుగుతూనే ఉన్నాను. అటు పుస్తక పరిచర్యలో నేను ఎన్నో పుస్తకాలు రాస్తూ వచ్చాను, ఎన్నో పాటలు రాస్తూ వచ్చాను, ట్యూన్ పడుతూ పాటలకి అవి సేవ కోసం దాన్ని సమర్పిస్తూ అంతరంగం కొనసాగిస్తూ వచ్చాను. మా ఇంట్లో అప్స్టేర్స్లో ఒక రూమ్ ప్రత్యేక రీతిగా ఒక టీవీ కార్యక్రమాన్ని కోసం ఏర్పాటు చేసుకున్నాము.
ఒక రూమ్ని తీసుకున్నాం. దాంట్లో అన్ని బుక్స్ పెట్టబడి ఉన్నాయి, బండిల్స్ బుక్స్ పెట్టబడి ఉన్నాయి. దాంట్లో ఆ రూమ్ అంతా కూడా పుస్తకాలతోనే క్యాసెట్లతో నింపడి ఉంది. నా భర్త చనిపోయిన ఒక నెలకి నేను అప్స్టేర్స్కి వచ్చాను, పైకి వచ్చాను. నేను నా రూములు చూడటానికి వచ్చాను. నేను చూసినప్పుడు అవి చూడగానే, ఆ బుక్స్ అన్ని చూడగానే నా హృదయం తెల్లడిరిపోయింది. ఒక్క దెబ్బతో తెల్లడిరిపోయి అసలు కూర్చుని దాన్ని నిలబడినట్లే ఏడుస్తున్నాను. ఇక నేను, బ్రోవా, ఈ పరిచర్య ఆగిపోయింది, ఈ పుస్తక పరిచర్య ఆగిపోయింది, ఈ సిడీ పరిచర్య ఆగిపోయింది, ఈ టీవీ పరిచర్య కూడా ఆగిపోయింది ప్రభా. ఇక నేను చేయగలిగేది కాదు, ఇక నేను చేయగలిగేది కాదు ప్రభా. నాకు ఎవరు సహాయం చేస్తారు? నేను బయటికి వెళ్ళి మీరు దారులే ప్రవహించాయి, నేను ఎలా చేస్తాను ప్రభా? ఈ పరిచర్యని నేనేం చేస్తాను? కుప్పకూలిపోయాను. ఎవరెవరికి తెలుసో వాడందరికీ బుక్స్, బండిల్స్ బుక్స్ పంపించేశాను. ఎవరెవరికి తెలుసో 100 క్యాసెట్లు, 50 అలా పంపించేశాను ఒక్కొక్కరికి. అనుకున్నాను ప్రభా, ఇక నీ పరిచయం చేయలేను ప్రభా, నేను ఇక నా వల్ల కాదు. నువ్వు ఏదైతే ఆశించావో అది నా జీవితంలో అది నేను కొనసాగించలేకపోయాను. నేను ప్రభా, నా భర్త నువ్వు తీసేసుకున్నావు. నువ్వు ఈ పరిచయం కొనసాగించడానికి నేను ఈ విధంగా ఈ పరిచయం నేను కొనసాగించాలి ప్రభా అని నా హృదయం వేదన పడుతూ ఉంది. కిందకు వచ్చేసాను. నేను పైనుంచి రూమ్లో నుంచి కిందకు వచ్చాను. ఎటువంటి దుఃఖాన్ని అనుభవించానంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల రోజులు నేను ఖాళీగా ఉన్నాను. తర్వాత సంఘ పరిచర్యలో స్త్రీల కుడికిలకు కానీ స్త్రీల పరిచర్యకు కానీ నేను ఇంకా వాడబడను ప్రభా. నేను పరిచర్యకు ఉపయోగపడిన ఎందుకంటే కాబట్టి తను తీసేసుకున్నాను ఈ లోకంలో నుంచి. కాబట్టి ఈ ఉన్నతమైన పరిచర్య ప్రభా నేను చెప్పగలిగేది కాదు, ఇక నా వల్ల కాదు ఈ పరిచర్య అనుకున్నాను. అసలు స్త్రీల పరిచర్యని ఎలా తీసుకుంటాను ఇక నేను అనుకున్నాను. ఎంతమంది నిన్ను ప్రశ్నలు వేస్తారు ప్రభా నన్ను అని, అసలు ఎందుకు ప్రభా నన్ను పుట్టించావు ఈ లోకంలో అనుకున్నాను. ఎందుకు ఈ స్థాయిలో పెట్టావు నన్ను అని నేను కన్నీరు కార్చి ఏడుస్తుంటే అది మామూలు కన్నీరు కాదు, అది చెప్పలేను. అటువంటి బాధలు అనుభవించాను. తర్వాత 1 నెల రోజులకి పరిచర్యలు ఎలా ప్రారంభించారో నాకు తెలియదు, స్త్రీల పరిచర్యలు ఎలా ప్రారంభించారని తెలియదు. ఒక టీవీ ఛానల్, గాస్పెల్ టీవీ ఛానల్ ద్వారాలు తెరవబడ్డాయి. ఆ పరిచర్యకి ఆహ్వానించబడినప్పుడు నా హృదయం ఎంత సంతోషించిందంటే, ఈ పరిచర్య చేయడానికి ఎంత కష్టపడవలసి వస్తుందంటే, మామూలు పరిచర్య ప్రభు ఇవ్వలేదు నాకు, చాలా ఉన్నతమైన పరిచర్య ఇచ్చాడు ప్రభు. ఉన్నతమైన పిలువతో పిలువటం మాత్రమే కాదు, ఉన్నతమైన పరిచర్యని ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఇచ్చాడు ప్రభు. అక్షరానికి సంబంధించింది కాదు ఇది, ఆత్మకు సంబంధించిన పరిచర్య ఇది. ఈ పరిచర్యలో ప్రభు యొక్క నామ ధ్వజమెత్తడానికి, ప్రభు ధ్వజమెత్తి సంగీతాలు పాడటానికి ద్వారాలు తెరిచాడు ప్రభు. ఆయన మనం అనుకున్నది కాదు, మనం తలంచింది కాదు, మనం ఉద్దేశించింది కాదు, ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు చాలా ఘనమైనవిగా బలీయమైనవిగా ప్రభు చూపించాడు. అంతరాత్మ ఎంత వేదన పడిందో పరిచర్య గురించి, అంతరాత్మలో ఆ దర్శనాన్ని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే పరిచర్య బలహీనమైపోతుందో ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే, నీ అంతరంగ స్థాయిని ప్రభు దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకో అని ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ విధంగా నా అనిపించేది, నా జీవితం అసలు ఎందుకు పనికిరాని కథ ఈ లోకంలో అని ఒక చెత్తతో సమానంగా, ఒక పనికిరాని దానితో సమానంగా ఎంచుకున్నాను నా జీవితం. అటువంటి జీవితంలో ఆయన చిగురింపజేశాడు, ఆయన ఫలాన్ని ఫలింపజేశాడు. క్రీస్తు యొక్క మాధుర్యాన్ని ఆత్మకు అనుగ్రహించాడు ప్రభు. అతి పరిశుద్ధ స్థలం ద్వారాలు తెరిచాడు. అతి పరిశుద్ధ స్థలంలో క్రీస్తు యొక్క మహిమ యొక్క స్థాయిని చూపించాడు. అతి పరిశుద్ధమైన స్థానంలో క్రీస్తు యొక్క వేదనను చూపించాడు. ఆ వేదనకి ఆత్మను అంటుకట్టాడు. ఆ వేదనలో క్రీస్తు ప్రత్యక్షతను బయలుపరిచాడు ప్రభు. ఆయన క్రీస్తు యొక్క రహస్య ద్వారాల ఆత్మ తెరిచాడు. ఆయన ఒక శిలువానుభవంలోనే కాదు, పునరుత్థానం యొక్క మహిమలో ప్రకాశించే సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు ప్రభు. ఆయన ఆ ఉన్నతమైన దర్శనాన్ని ప్రభు ఆత్మకు అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమేంటో. నేను తెలుసుకుంది ఏమాత్రం కూడా కాదని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పరిచర్యలో కొనసాగించబడటానికి ఆత్మ క్రీస్తు సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో అతి తేజవంతంగా ప్రకాశించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అతి పరిశుద్ధమైన స్థాయిలో మనంతరంగం సోవిల్లాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. అప్పుడు ఆ వ్యక్తులు క్రీస్తుతో సమరూపము గలవారిగా చేయబడతారు. దానిలో మాధుర్యం ఉంది, దానిలో ఆత్మ యొక్క పరిపూర్ణత ఉంది, దాంట్లో ఆత్మ యొక్క సంపూర్ణత ఉంది, దాంట్లో ఆత్మ యొక్క ప్రత్యక్షత ఉంది, ఆ ప్రత్యక్షతలో ఆత్మ యొక్క జీవం ఉంది, ఆయన జ్ఞానం యొక్క శ్వాసన ఉంది. ఆ జ్ఞానానికి మార్గాలు తెరుస్తాడు ప్రభు. సామర్థ్యం కలిగిన వాడు ప్రభు. ఆయన బయలుపరుస్తూ వచ్చాడు ప్రభు. ఆయన ఉన్నతమైన ద్వారాలు తెరవబట్టడానికి యేసు ప్రభు వల్ల మాత్రమే తప్ప, దేవు క్రీస్తు ఆత్మకు తప్ప మరెవరికి కూడా సాధ్యం కాదు. ఒక హృదయాంతరంగాన్ని, పాపపూరితమైన హృదయాంతరంగాన్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధ హృదయంలో ఆ స్పిరిట్ ఫిల్ చేయడానికి, అంతరాత్మ ఇన్హేలింగ్ స్పిరిట్ అంటే అంతరాత్మని నింపడానికి ప్రభు ఆ పరిశుద్ధాత్మ స్థాయి ఒక హృదయంలో ఒక్కొక్క రేణువు కూడా
ఒక్కొక్క కోణం ఉన్న ప్రభు ఆత్మలో ఆ దర్శనాన్ని ప్రవహిస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటో ఆ సత్యం ఏంటో ఆత్మకు అర్థమవుతుంది. అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం దావీదు జీవితంలో దావీదు అంటాడు, ప్రభా నా కన్నీరు నీ కవిలలో కనబడుతున్నది కదా ప్రభు అన్నాడు. దాంట్లో అంటే మన పరిచర్య కోసం ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిచర్యకు వచ్చే ఆటంకాలు అడ్డుబండల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సంఘ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయాంతరంగం క్రీస్తు ఆత్మచేత కట్టబడుతున్న సత్యం మనం గ్రహించగలిగితే, క్రీస్తు విజ్ఞాపనలోనికి మన అంతర్హృదయం అంటుకట్టబడుతుందని తెలియవరచగలిగితే, క్రీస్తు యొక్క ఆ దర్శన వాక్యం ఆత్మలో మొలకెలుతుందని సంగతి ఆత్మకు అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు, లేకపోతే అర్థం కానేలేదు. అది జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆ దర్శన భాగ్యం నేటి పరిశుద్ధులకు ప్రభు ఈగోరి దావీదుకి ఏ విధంగా ఆయన మత్స్యతునకు పని అంతా దావీదుకు అప్పగించాడో, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రియ సంఘానికి సంఘంలో దాచబడిన తన పరిశుద్ధులకి పరిశుద్ధ సంఘం యొక్క నమూనా అంతా కూడా, పరిశుద్ధ సంఘం యొక్క జ్ఞానం అంతా కూడా, నానా విధమైన జ్ఞానం అంతా కూడా తన పరిశుద్ధులకు ప్రభు ప్రభు జ్ఞాన ద్వారాలు, జ్ఞాన మార్గాలు తెరిచి, ఆ జ్ఞాన మార్గాల్లో ఆ జీవ మార్గం తెరిచి జీవమైనటువంటి ప్రభు, జ్ఞానమైనటువంటి ప్రభు ఆయన తన ప్రత్యక్ష సత్యాన్ని ప్రభు తన ప్రియులకు ఇచ్చినప్పుడు పరిచర్య ఫలవంతమైంది గాను ఘనమైంది గాను దేవుని దృష్టికి తీసుకురాబడిందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందని దేవుని సన్నిధిలో నా తండ్రితో శ్రమపడితే యవన కాలంలో నా భర్త జీవితం ప్రభువును అంగీకరించడానికి, ఆయన సేవ చేయడానికి ఎంత వేదన పడిందో, ఆయన చనిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాలు నేను ఒంటరిగా నా బిడ్డల్ని నా యవనస్తులైన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచడం కోసం నా హృదయం ఎంత వేదన పడిందో అది చెప్పడానికి కూడా సాధ్యం కాదు. ఉన్నతమైన ద్వారాలు తెరిచినప్పుడు, ఆయన ఘనమైన ద్వారాలు తెరిచినప్పుడు, పరలోక సంబంధమైన ద్వారాలు తెరిచినప్పుడు, అనేకమైన దుష్ట సంబంధమైన అధికారంలో నుంచి ప్రభు విడుదల చేసి, చీకటి సంబంధమైన అధికారం నుంచి ప్రభు విడుదల చేసి, ప్రభు ఆ కృపను ఏ విధంగా దావీదు తన కృపను గురించి కీర్తించాడో, ఆ విధంగా నా అంతరంగం ప్రభు యొక్క కృపను గురించి కీర్తిస్తున్నప్పుడు, ప్రభు యొక్క మహిమను గురించి కీర్తిస్తున్నప్పుడు, ప్రభు యొక్క దర్శన భాగ్యం ఆత్మకు అందిస్తబడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది దేవుని యొక్క స్థాయి ఏంటి, క్రీస్తు యొక్క స్థాయి ఏంటో, లేఖన పకాల్లో ప్రభు ఇచ్చిన దర్శనం ఏంటో, నేటి సంఘానికి ఆ క్రీస్తు యేసు యొక్క జ్ఞానం అనేది సంపద అంటే ఏంటో ఆత్మకు అర్థమైంది, లేకపోతే అర్థమయ్యేది కాదు. అందుకోసం దావీదు తన జీవితంలో ఎంత వేదన పడ్డాడో పరిశుద్ధ స్థాయి కోసం, అది మన జీవితంలో అని మనం వేదన పడగలిగితే మా అంతరంగం ఎవరు కూడా పరిశుద్ధులు కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు నీతిపరుడు పనులు ఎవరు కూడా లేరు. ఈ జీవిత కాలంలో భూత వర్తమాన కాలంలో దాచబడి ఉన్నటువంటి క్రీస్తు యొక్క శిలువ యొక్క స్థాయి, ఆ శిలువలో దాచబడిన యొక్క క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థాయి, ఆయన నీలరత్న ఖచ్చితమైన దంత పనిగా అగబడుతున్నటువంటి ఆ యొక్క రక్తం యొక్క స్థాయి, ఆత్మాభిషేకం నేటి సంఘం మీద ప్రభావితం చేయడానికి, నేటి పరిశుద్ధుల్లో ప్రభు ప్రభావితం చేయడానికి తండ్రి ఆయన ఇష్టమైనటువంటి ప్రభు కనుక ఆ స్థాయిలో మన హృదయాలు ప్రభు ఉండాలని ఎంతగానో ఆశపడుతుంటున్నాడు ప్రభు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. అందుకోసం ఆయన వాక్య భాగాల్లో ఆయన కొత్త నిబంధన కనుక అక్షరములు కాదు కానీ ఆత్మకే పరిచారులకు పోవుటకు ఆయన మాకు సామర్థ్యాన్ని కలిగించాడు ప్రభు. ఎందుకంటే ఒక అక్షరానికి పరిచారకులు అయితే కనుక అక్షరం చంపివేస్తుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది. అంటే కారణముకు పరిచర్య మహిమాయుక్తమైన స్థాయిలో తీయబడితే, నీతి కారణమైన పరిచర్య క్రీస్తు యొక్క కల్వరిలో నుంచి తీయబడింది. ఇది తారతమ్యం. అందుకోసం ఈ ధర్మశాస్త్రం మానవుని చేయలేకపోతే దేవుని యొక్క కృప మానవ హృదయాన్ని, పాప సంబంధమైన హృదయాన్ని, అపవిత్రమైన హృదయాలను విడుదల చేసి అంతరంగంలో ఆయన ఆత్మ నుంచి పరిశుద్ధాత్మని అంతరాత్మలో పెట్టి, అంతరాత్మకి ఒక స్వాస్థ్యంగా ఇచ్చి ఎన్నో ఉన్నతమైన ధన నిధుల్లోనికి, ఆత్మ సంబంధమైన ధన నిధుల్లోనికి ఒక హృదయాంతరంగం ప్రవేశించడానికి ప్రభు ఎన్ని ఉన్నతమైన ద్వారాలు తెరిచాడో ఆ సత్యం నుంచి ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం. తండ్రి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మహిమా స్వరూపమైనటువంటి దేవుడు తండ్రి, నువ్వు నీ మహిమ యొక్క దర్శనం కొరకు వందనములు, నీ మహిమ యొక్క స్థాయి కొరకు వందనములు ప్రభా, నీ ఉన్నతమైన స్పర్శ కొరకు వందనములు ప్రభా. నువ్వు దయామయుడు అని, కనికర సంపన్నుడు అని ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ జ్ఞానం పైనుండి దిగి వచ్చింది ప్రభు. అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నీతి కలిగింది ప్రభా. అది యథార్థమైనటువంటి జ్ఞానం ప్రభా. తండ్రిలో నుంచి వాడిని క్రీస్తులో నుంచి ప్రవహించింది ఆ జ్ఞానం. సంఘ కట్టడాల్లో ప్రవహించింది ప్రభా జ్ఞానం. సంఘానికి ప్రభు నాయన నానా విధమైన జ్ఞానంతో పదగబడింది ప్రభా జ్ఞానం. తండ్రి పరిశుద్ధుల్లో కుమరించబడింది ప్రభా జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అడుగుతున్నావు తండ్రి, ఆ జ్ఞానాన్ని అడుగుతున్నావు. మరుగైపోయిన ఆ జ్ఞానం, మరుగైపోతున్న ఆ జ్ఞానం నేటి సంఘ కట్టడాల్లో నిర్మితం అవటానికి ప్రభాను సహాయం చేస్తండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యాన్ని ఏ విధంగా దీస్తావో ఆ విధంగా దీవించు ప్రభా. తండ్రి కేవలం నిమిత్త మాత్రాలను తండ్రి, నేను నిమిత్త మాత్రాన్ని